ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా పెన్షన్లు పెంచినప్పటి నుంచి కూడా ఏదో ఒక రీజన్ చెప్పి చాలా పెన్షన్లు కట్ చేస్తారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి చాలామంది జనరల్గా దివ్యాంగుల పెన్షన్ రావాలి అంటే సదరన్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చేటువంటి డిజబిలిటీ సర్టిఫికేట్ ఇది 80% ఉంటేనే పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే చాలామంది ఈ ఫేక్ సదరన్ సర్టిఫికేట్లు తీసుకువచ్చి వాటి నుంచి పెన్షన్లు పొందుతున్నారు అనేది ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఇప్పటికే కొంతమందిని గుర్తించామని, ఇక మరికొంతమందిని సదరన్ క్యాంపులు నిర్వహించి వారిని ఏరివేయటం జరుగుతుంది అని చెప్పి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలియజేయటం జరిగింది. సో ఆయన మాట్లాడుతూ చాలామంది ఫేక్ సర్టిఫికెట్లు ఉపయోగించి పెన్షన్ పొందుతున్నారని, వీరందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన తెలియజేశారు. ఇప్పటికే తమ వద్ద కొంత సమాచారం ఉందని, మిగిలినటువంటి వారిని కూడా పరిశీలిస్తామని, ఇక మీదట ఇలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు చేపడతామని, సదరన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటప్పుడే పెన్షన్ అప్లై చేసేటప్పుడే సర్టిఫికేట్ ఫేకా ఒరిజినల్ అనేది నిర్ణయించి అప్రూవల్స్ ఇస్తామని, దాని తర్వాతే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. దీంతో ఇక ఏరివేతలు మొదలైనవి అని చెప్పి వైసీపీ వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి.